ప్రతిరోజు పిజ్జా తింటున్నారా? మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసా? పిజ్జా ఎక్కువగా తినడం వల్ల మీ శరీరానికి చాలా సమస్యలు వస్తాయని మీకు తెలుసా? ఈ ఇష్టమైన వంటకం తినడం ద్వారా మీరు ఏ వ్యాధుల బారిన పడతారో మాకు తెలియజేయండి. అటువంటి ఆహార వంటకం నేటి యువత చాలా హృదయపూర్వకంగా తింటారు. చీజీ పిజ్జా రుచి విషయానికి వస్తే కొంతమంది ఆరోగ్యాన్ని వెనుకకు పెడతారు. ఫాస్ట్ ఫుడ్ అయినప్పటికీ ఈ రోజుల్లో పిజ్జాకు డిమాండ్ చాలా ఎక్కువ. ప్రతి పార్టీలో, ప్రతి కుటుంబ ఫంక్షన్లో దీనికి ప్రాధాన్యత ఉంటుంది. యువత మాత్రమే కాదు, కొంతమంది వృద్ధులు కూడా దీన్ని ఇష్టపడతారు. పిజ్జా పూర్తిగా రుచితో కూడుకున్నదని అంగీకరించారు. అయితే మీ శరీరం ఎక్కువగా పిజ్జా తినడం వల్ల ఎన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా? మీకు ఇష్టమైన ఈ వంటకం తినడం వల్ల మీరు ఏ వ్యాధుల బారిన పడతారో తెలుసుకుందాం. పిజ్జా ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు: గుండె జబ్బులు వచ్చే ప్రమాదం. చీజ్, ప్రాసెస్ చేసిన మాంసం, పిజ్జాలో సాచురేటెడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అకస్మాత్తుగా కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని కలిగిస్తుంది. క్రమం తప్పకుండా 3 నుండి 4 ముక్కలు లేదా అంతకంటే ఎక్కువ పిజ్జా తినడం మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఒక్కసారిగా బరువు పెరగడం. ఒక స్లైస్ ప్లెయిన్ చీజ్ పిజ్జాలో 400 కేలరీలు ఉంటాయి. కాబట్టి మీరు 2 లేదా 3 పిజ్జా ముక్కలను తినడం ద్వారా మీ శరీరంలో 800 నుంచి 1200 కేలరీలు పెరుగుతాయని ఊహించుకోండి. అంతేకాదు, పెప్పరోనీ వంటి ప్రాసెస్ చేసిన టాపింగ్స్ను దానిపై ఉంచినప్పుడు కేలరీల పరిమాణం మరింత పెరుగుతుంది. దీని కారణంగా మీ బరువు వేగంగా పెరుగుతుంది. క్యాన్సర్ ప్రమాదం. పిజ్జాలో టాపింగ్స్లో బేకన్, పెప్పరోనీ, సాసేజ్ వంటి అధిక కొవ్వు ప్రాసెస్ చేయబడిన మాంసాన్ని తీసుకోవడం వల్ల కడుపు, ప్రేగు క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉంది. పిజ్జా తినడానికి సురక్షితమైన మార్గం ఏంటి? మీరు వారానికి ఒకసారి పిజ్జా తింటే పర్వాలేదు. అనారోగ్యకరమైనప్పటికీ, అది ఇప్పటికీ అలాగే ఉంటుంది. పరిమిత పరిమాణంలో పిజ్జా తీసుకోవడం వల్ల మీ శరీరానికి అంతగా హాని ఉండదు. ఇక్కడ గమనించాల్సిన విషయానికి ఏమిటంటే, పిజ్జా శుద్ధి చేసిన పిండితో తయారు చేయబడుతుంది. ఇది మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది మరియు మీ జీవక్రియను నెమ్మదిస్తుంది.